తమిళనాడు ఎన్నికల రణబేరి మోగింది. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. వీధులు బ్యానర్లతో నిండిపోయాయి. మైకుల ముందు నేతలు బహిరంగ సభల్లో తమ గళం వినిపిస్తున్నారు. సాధారణంగా ఇలాంటి సమయాల్లో మాట్లాడాల్సింది అభివృద్ధి గురించి, ప్రజా సమస్యల గురించి, పాలన వైఫల్యాల గురించి. కానీ ఈసారి తమిళనాడులో వేరే రకమైన చర్చ జరుగుతుంది. రాజకీయాలతో నిమిత్తం లేని హీరోయిన్స్ పై కామెంట్స్, వారి వ్యక్తిగత జీవితాలపై దాడులు ప్రచారాస్త్రాలుగా మారాయి. ఈ ధోరణి కొత్తది కాదు, అయినా ఇప్పుడు మరింత తీవ్రంగా, మరింత బహిరంగంగా మారింది. హీరోయిన్స్ రాజకీయ నాయకులు కాదు, వారి అభిప్రాయాలు పత్రికల్లో రావడం లేదు, వారు ఏ పార్టీ తరపున ప్రచారం చేయడం లేదు. అయినప్పటికీ వారిని బహిరంగ సభల వేదికలపై లక్ష్యంగా చేసుకొని అపహాస్యం చేయడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు అని తమిళనాడు వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతుంది. తమిళనాడు రాజకీయాల్లో సినిమా రంగానికి అనంతమైన ప్రాముఖ్యత ఉంది. ఎంజీఆర్ రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి పీఠమెక్కారు. జయలలిత సినిమా స్క్రీన్ నుంచి అసెంబ్లీ వేదికకు వచ్చి సుదీర్ఘంగా రాష్ట్రాన్ని పాలించారు. కరుణానిధి తమిళ సినిమాకు స్క్రిప్ట్లు రాస్తూనే రాజకీయంలో ఉన్నారు. విజయకాంత్, రజనీకాంత్, కమల్ హాసన్ ఇలా అందరూ రాజకీయ ప్రాంగణాన్ని తాకారు లేదా తాకాలని ప్రయత్నించారు. ఈ పరిస్థితిలో సినిమా తారలపై రాజకీయ వ్యాఖ్యలు రావడం పూర్తిగా అనూహ్యం కాదు. కానీ రాజకీయ నేతలు ఒకరిపై విమర్శలు చేయాలంటే అది వ్యక్తిగత జీవితంపై కాదు, రాజకీయ నిర్ణయాలపై, ప్రజా శ్రేయస్సుకు చేసిన మేలు కీడులపై ఉండాలి. హీరోయిన్స్ రాజకీయాల్లో లేనప్పుడు వారిని లక్ష్యంగా చేసుకోవడం నిజంగా ఏ సందేశం ఇస్తుంది? ఈ వివాదానికి నేరుగా దారితీసిన సంఘటనల్లో మొదటిది నటి త్రిష విషయం. తమిళ, తెలుగు చిత్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరోయిన్ ఏనాడు బహిరంగంగా రాజకీయ వ్యాఖ్యలు చేయలేదు. తన అభిమానులకు సమాజ స్పృహ కలిగించే పోస్టులు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పెట్టడం తప్ప ఆమె రాజకీయ రంగంలో అడుగు పెట్టలేదు. అయినా కొందరు రాజకీయ నేతలు ఆమె వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని దెబ్బతీసే రీతిలో మాట్లాడారు. ఈ సంఘటన వివాదాస్పదమైంది. ఆమె అభిమానులు ఆగ్రహంతో రగిలారు. సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయింది. అయినా సదరు నేతలు తమ వ్యాఖ్యలపై చెప్పుకోదగ్గ విధంగా క్షమాపణ చెప్పలేదు, పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. ఈ నిర్లక్ష్యపు వైఖరి మరింత ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఇక తాజా వివాదం నయనతారకు సంబంధించింది. తమిళ, తెలుగు, మలయాళ చిత్రాలలో లేడీ సూపర్ స్టార్ గా పేరొందిన నయనతారపై అన్నాడీఎంకే సీనియర్ నేత షణ్ముగం చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆయన బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు అసభ్యంగా ఉన్నాయని, ఒక మహిళ గురించి ఇలా మాట్లాడడం తగదని సర్వత్రా విమర్శలు వెలువెత్తాయి. నయనతార తన వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సంఘర్షణలు ఎదుర్కొన్నారు. ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ శివన్ను వివాహం చేసుకున్న ఆమె ప్రస్తుతం 2 పిల్లల తల్లి. తన జీవితాన్ని తనకు నచ్చిన విధంగా నిర్మించుకున్న ఒక స్వతంత్ర మహిళను రాజకీయ అస్త్రంగా వాడుకోవడం ఇది ఏమాత్రం సమర్థించరాని పని అని చాలా మంది స్పష్టం చేశారు. నయనతారపై చేసిన కామెంట్స్ పై వెంటనే తమిళ సినిమా రంగం ఏకమయ్యింది. చాలా మంది నటులు, దర్శకులు, నిర్మాతలు ఈ కామెంట్స్ ను ఖండించారు. లేడీ సూపర్ స్టార్ ను ప్రేమించే కోట్లాది అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. సౌత్ ఇండియా ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించింది. వారు సుస్పష్టమైన ప్రకటన జారీ చేస్తూ ఎన్నికల సమయంలో సిద్ధాంతాల గురించి మాట్లాడాల్సిన నేతలు, మహిళా నటీమణులు వ్యక్తిత్వంపై దాడి చేయడం అనాగరికం అని మండిపడ్డారు. ఈ ప్రకటన కేవలం మాటల స్థాయిలో ఉండిపోలేదు. సంఘం ఈ విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. తమ సభ్యులు, వారి మహిళలు అయినా పురుషులైనా రాజకీయ ప్రచారాలకు బలిపశువులు కారాదు. వారి వ్యక్తిగత జీవితాలపై చేసే వ్యాఖ్యలు చట్టపరమైన చర్యలకు దారితీయవచ్చని సంఘం స్పష్టం చేసింది. ఈ ఒత్తిడి పనిచేసింది. అన్నాడీఎంకే పార్టీ స్వయంగా తమ నేత కామెంట్స్ పై బహిరంగంగా దూరం పాటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది పార్టీకి మొహమాటంగా పరిణమించింది. రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని నటులను ప్రచారంలోకి లాగడం వెనుక కేవలం చౌకబారు పబ్లిసిటీ వ్యూహాలు ఉన్నాయని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఒక నేత వివాదాస్పద వ్యాఖ్య చేస్తే వెంటనే మీడియా కవరేజ్ వస్తుంది, అతని పేరు ట్రెండ్ అవుతుంది, అతను పార్టీ రాజకీయంలో నేరుగా మాట్లాడే ధైర్యం చేసిన పార్టీ అన్న ఇమేజ్ తాత్కాలికంగా వస్తుంది. కానీ ఇది దీర్ఘకాలంలో విపరీతమైన నష్టం చేస్తుందని అదే విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మహిళా ఓటర్లలో, యువ ఓటర్లలో ఈ వ్యాఖ్యలు
తీవ్రమైన వ్యతిరేకతను సృష్టిస్తున్నాయి. ఒక వివాదాస్పద వ్యాఖ్య ద్వారా 10 నిమిషాల మీడియా కవరేజ్ పొందవచ్చు, కానీ లక్షల మహిళా ఓటర్ల మనసును కోల్పోవచ్చు. అధికారం లేనప్పుడే ఇంతలా అసభ్యంగా ప్రవర్తిస్తున్న వారు రేపు చేతికి అధికారం వస్తే మహిళలతో ఎలా వ్యవహరిస్తారు అన్న ప్రశ్న ఇప్పుడు సామాన్య ప్రజల్లో తలెత్తుతోంది. తమిళనాడులో మహిళా ఓటర్ల సంఖ్య మొత్తం ఓటర్లలో దాదాపు సగం. వారి ఓటు నిర్ణయాత్మకమైంది. చాలా నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే ఫలితాలను నిర్ధారిస్తారు. ఈ వాస్తవాన్ని గ్రహించకుండా మహిళా నటీమణులపై అసభ్యంగా మాట్లాడడం రాజకీయంగా ఆత్మహత్య సదృశ్యమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మహిళా ఓటర్లు ఈ వ్యాఖ్యలను వారి ఆత్మగౌరవానికి జరిగిన అవమానంగా భావిస్తున్నారు. నటీమణులు మాత్రమే కాదు, ఏ మహిళ గురించినైనా ఇలా మాట్లాడడం అమర్యాద కిందకే వస్తుంది. ఈ నేతలకు ఓటు వేయడానికి తాము సిద్ధంగా లేమని చాలా మంది మహిళా ఓటర్లు సోషల్ మీడియాలో, పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో స్పష్టం చేశారు. మహిళల ఓటు శక్తిని అవమానించడం రాజకీయంగా వినాశకరం. అయినా ఈ నేతలకు ఆ స్పృహ లేదా? వారు స్పృహగానే ఉండి కావాలని ఈ పని చేస్తున్నారా అన్న ప్రశ్న వినిపిస్తుంది. ఏదో ఒక నిర్దిష్ట ఓటర్ వర్గాన్ని సంతోషపరచడానికి ఇలా చేస్తున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒక విషయం మర్చిపోకూడదు, ఇదే తమిళనాడుని జయలలిత పాలించారు. అమ్మ అని ప్రేమగా పిలుచుకున్న జయలలిత తమిళ రాజకీయాల్లో అజరామరమైన ముద్ర వేశారు. రాజకీయంలో ఒంటరిగా నిలబడి శత్రువులను ఎదుర్కొని ప్రజలను ఆకట్టుకున్న జయలలిత ఇప్పటికీ లక్షలాది మంది మహిళలకు ఆదర్శం. ఆమె పాలించిన రాష్ట్రంలో ఆమె స్థాపించిన పార్టీకి చెందిన నేత ఒక మహిళా నటీమణిపై అసభ్యకరమైన కామెంట్స్ చేయడం ఇది జయలలిత వారసత్వానికి తీవ్రమైన అవమానం అని అన్నాడీఎంకే సానుభూతి పరులే అంటున్నారు. పార్టీ చిహ్నం కింద పోటీ చేస్తే పార్టీ స్ఫూర్తికే ద్రోహం చేయడం ఏ విధంగా సమర్థించుకోవడానికి వీలు లేదని వారు స్పష్టం చేస్తున్నారు. అమ్మ అంటే ఏంటో అర్థమైన తమిళ సమాజం తమ అమ్మ స్మృతికి అవమానం జరిగినప్పుడు ఎలా స్పందిస్తుందో మే 4 ఫలితాల్లో తేలిపోనుంది. కోట్ల మంది అభిమానులు, ఆర్థిక స్వాతంత్రం, సామాజిక గుర్తింపు, మీడియా వేదిక ఉన్న నయనతార లాంటి నటీమణికే ఈ తరహా అవమానం జరిగినప్పుడు ఇవేమీ లేని సామాన్య మహిళ పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్న వినిపిస్తోంది. ఇది కేవలం సినిమా రంగ సమస్య కాదు, మహిళలందరికీ సంబంధించిన సమస్య అన్న స్పృహ సమాజంలో పెరుగుతోంది. ప్రతిరోజు తమ కార్యాలయాల్లో, వీధుల్లో, బస్సుల్లో అసభ్యకర వ్యాఖ్యలు భరించే మహిళలు ఇప్పుడు తమ బాధకు రాజకీయ నేతలే ప్రతీకగా మారారని భావిస్తున్నారు. ఒక నటీమణిపై బహిరంగ వేదికపై అసభ్యంగా మాట్లాడడం సమాజానికి తప్పుడు సందేశం ఇస్తుందని మహిళా హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక్కడ ఒక నేత మాట్లాడాడని ఆగిపోదు. ఆ వ్యాఖ్యలు సమాజంలో ఒక సాధారణ మహిళకు వ్యతిరేకంగా హింసకు ప్రేరణ అవుతాయనే ఆందోళన తమకు ఉందని మహిళా సంఘాల ప్రతినిధులు అంటున్నారు. రాజకీయ విమర్శ ప్రజాస్వామ్యానికి ఆత్మ. ప్రతిపక్షం ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపాలి. అధికార పార్టీ ప్రతిపక్షానికి జవాబు చెప్పాలి. ఇరు వర్గాల నేతలు ఒకరినొకరు విమర్శించుకోవచ్చు. ఇది ప్రజాస్వామ్య ప్రక్రియలో అంతర్భాగం. కానీ ఇది రాజకీయాలతో సంబంధం లేని మహిళా నటిమణిపై వ్యక్తిగత దాడిగా మారినప్పుడు అది విమర్శ కాదు, దుర్వినియోగం. ఇలాంటి దాడులు రాజకీయంగా ఏం సాధిస్తాయి? ప్రజాతంత్రానికి ఏం మేలు చేస్తాయి? అభివృద్ధి విషయంలో ఎలాంటి సందేశం ఇస్తాయి? ప్రజాస్వామ్య రాజకీయాలు సిద్ధాంతాలపై, విధానాలపై, పాలన విషయంలపై పోటీ పడినప్పుడు అది గొప్పగా ఉంటుంది. వ్యక్తిగత దూషణలు, మహిళలపై అసభ్య వ్యాఖ్యలు ఇవి రాజకీయ స్థాయిని దిగజార్చుతాయి అన్న హితవు ఇప్పుడు అన్ని వర్గాల నుంచి వినిపిస్తోంది. 2024 నుండి 2026 నాటికి సోషల్ మీడియాలో తమిళనాడు రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన సాధనంగా మారింది. ఒక నేత చేసిన అసభ్య వ్యాఖ్య నిమిషాల్లో వైరల్ అవుతోంది. అదే వేగంతో ప్రజా ప్రతిస్పందన వస్తోంది. మీడియా నిరంతరం కవర్ చేస్తోంది. పొరపాటుగా అన్నాను, మర్చిపోండి అన్న రాజకీయం పనిచేయదు. నయనతారపై వ్యాఖ్యలు వెలువడిన వెంటనే సోషల్ మీడియాలో విమర్శల వరద పారింది. యువ తమిళులు, ముఖ్యంగా 18 నుండి 35 వయస్సు వారు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
ఇలాంటి మనస్తత్వం ఉన్న నేతలు రాష్ట్రాన్ని ఏలాలా అన్న ప్రశ్న పదే పదే వినిపించింది. తమిళనాడులో యువ ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. వారికి ఈ వ్యాఖ్యలు ఆగ్రహం కలిగించాయి. సోషల్ మీడియాలో ఓటు వేయడానికి పిలుపు ఇచ్చే పోస్టులు ఇలాంటి వారికి పాఠం నేర్పండన్న సందేహాలు వెలువల్లా వస్తున్నాయి. ఒకప్పుడు తమిళనాడు రాజకీయాలు సైద్ధాంతిక చర్చలకు, ద్రవిడ ఉద్యమ విలువలకు ప్రసిద్ధి. పెరియార్ నుంచి కరుణానిధి వరకు తమిళ సమాజాన్ని పునర్నిర్మించడంలో రాజకీయాలు కీలక పాత్ర పోషించాయి. మహిళా హక్కులు, సామాజిక సమానత్వం, కుల వ్యవస్థకు వ్యతిరేకత, ఈ విలువలపై తమిళ రాజకీయాలు నిర్మించబడ్డాయి. అలాంటి చరిత్ర ఉన్న రాష్ట్రంలో ఇప్పుడు మహిళా నటీమణులపై అసభ్య వ్యాఖ్యలు ఎన్నికల ప్రచారాస్త్రాలవుతున్నాయి. ఇది ఆ చారిత్రక విలువలను వమ్ము చేయడమే. తమిళ సమాజం ఇంతగా దిగజారిపోయిందన్న ప్రశ్న నాడు నిన్నటి రాజకీయ పెద్దలు అడిగితే ఏమంటారన్న ప్రతీకాత్మక చర్చ జరుగుతుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే నయనతార, త్రిష లాంటి హీరోయిన్స్ ఈ వ్యాఖ్యలపై తక్షణ ప్రతిస్పందన ఇవ్వలేదు. వారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు. ఎందుకంటే ఇది రాజకీయ వివాదంలో వారిని మరింత లోతుగా లాగే అవకాశం ఉంది. మాట్లాడినా మాట్లాడకపోయినా వారికి నష్టమే. ఒక నటి తన పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు ఆమెను వివాదంలోకి లాగడం, ఆ వివాదంపై మీడియా ప్రతిస్పందన కోసం నిరీక్షించడం, ఇది ఆమె మానసిక ఆరోగ్యంపై, ఆమె వృత్తిపైన తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఈ న్యాయాన్ని సమాజం గ్రహించడం ముఖ్యం. ఈ అన్ని పరిణామాల నేపథ్యంలో మే 4 ఎన్నికల ఫలితాలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. ఒకవైపు అభివృద్ధి, ప్రజా సమస్యలు, పాలనా వైఫల్యాలు, మరోవైపు ఈ సామాజిక వివాదాలు. ఓటరు ఏ దృష్టిలో తన ఓటు వేస్తాడు అన్నది నిర్ణయాత్మకం. తమిళనాడు ఓటర్లు, ముఖ్యంగా మహిళా ఓటర్లు ఈ వ్యాఖ్యలను గుర్తుపెట్టుకుంటారా? వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేతలు అభ్యర్థులుగా ఉన్న నియోజకవర్గాల్లో ఫలితాలు ఏం చెప్తాయి? ప్రజలు వ్యక్తిగత దూషణలపై తీర్పు ఇస్తారా? అభివృద్ధి అంశాలే ప్రాథమికంగా పరిగణిస్తారా? ఈ ప్రశ్నలకు సమాధానం మే 4 ఫలితాలు ఇస్తాయి. కానీ ఒక్క విషయం మాత్రం నిశ్చయంగా చెప్పవచ్చు. ఏ రాజకీయ నేత అయినా మహిళలపై, నటీమణులపై అసభ్యంగా మాట్లాడడం ఇకపై అంత సులభం కాదు. సోషల్ మీడియా, మహిళా ఓటర్ల చైతన్యం, మహిళా సంఘాల పోరాటం ఇవన్నీ కలిసి ఒక బలమైన ప్రతిఘటన శక్తిగా అవతరిస్తున్నాయి. తమిళ రాజకీయాల్లో ఒక స్పష్టమైన సందేశం ప్రతిధ్వనిస్తుంది. మైకులు దొరికాయి కదా అని, బహిరంగ సభ వేదిక ఉంది కదా అని ఏదైనా చెప్పొచ్చు అనుకోవడం పొరపాటు. ప్రతి మాటను ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. మహిళా నటీమణులపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం కేవలం వారిపై దాడి కాదు, అది తమిళ సమాజంలోని ప్రతి మహిళపై దాడి. అది ప్రజాస్వామ్య సభ్యతను అవమానించడం. అది ఓటర్ల మేధస్సును తక్కువగా అంచనా వేయడం. రాజకీయ విమర్శ ఒక ఆయుధం. ఆ ఆయుధాన్ని సజావుగా వాడినప్పుడు ప్రజాస్వామ్యం బలపడుతుంది. దుర్వినియోగం చేసినప్పుడు అది రాజకీయ నేతనే దెబ్బతీస్తుంది. ఈ పాఠం తమిళనాడు నేతలు నేర్చుకోవాల్సింది. అశ్లీల రాజకీయాల ఈ అధ్యాయం మే 4 ఫలితాలతో ఒక ముగింపునికి వస్తుందని, లేదా కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని తమిళ సమాజం ఆసక్తిగా వేచి చూస్తుంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.